హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి 10th డిసెంబర్న జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వండి. 2025 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పారా అథ్లెటిక్స్ విభాగంలో ఎవరికి లభించింది? నేను ఎంతమంది చెప్పా. ఫస్ట్ క్వశ్చన్ ఎవరి మీద అడిగిండు అంటే గూకేష్ పైన క్వశ్చన్ అడిగిండు. తర్వాత ఎవరి మీద అడిగిండు? మను భాకర్ షూటింగ్ గురించి అడిగిండు. మను భాకర్ పైన క్వశ్చన్ అడిగిండు. నెక్స్ట్ ఎవరి మీద అడిగిండు? పారాలింపిక్స్లో మనకి ఎవరి మీద అడిగిండంటే ఇక్కడ ప్రవీణ్ కుమార్ మీద అడిగిండు. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ గూకేష్ పైన, తర్వాత మనకి ఎవరిపైన? మను భాకర్ పైన, తర్వాత ఎవరిపైన? ప్రవీణ్ కుమార్ పైన అడిగిండు. సో ఇక మిగిలింది ఎవరు? అరంప్రీత్ సింగ్. హాకీకి సంబంధించి అరంప్రీత్ సింగ్ ఒకళ్ళు ఉన్నారు. సో మనకి 2025లో 4 మెంబర్స్కి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. 4 మెంబర్స్కి. అందులో ప్రవీణ్ కుమార్కి పారా అథ్లెటిక్స్లో, డి గూకేష్కి చెస్లో, అదేవిధంగా మను భాకర్కి షూటింగ్లో, నెక్స్ట్ అరంప్రీత్ సింగ్కి మనకి హాకీలో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ముగ్గురు అయిపోయారు. ఇంకా మిగిలింది ఎవరు అంటే అరంప్రీత్ సింగ్ హాకీకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ కంపల్సరీ ఇదే వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నేను ఈ 3 క్వశ్చన్స్ గురించి కూడా చెప్పినాను ఇంతకుముందే. కంపల్సరీ వస్తుంది, 4 కంపల్సరీ అడుగుతాడని చెప్పి. సో మళ్ళీ చెప్తున్నా, గ్యారంటీగా అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 2025లో కనుగొనబడిన కొత్త మరియు అరుదైన రక్తవర్గం ఏది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ అండ్ రేర్ బ్లడ్ గ్రూప్ యాంటీజెన్ డిస్కవర్డ్ ఇన్ 2025 అంటే సిఆర్ఐబి బ్లడ్ గ్రూప్. ఓకేనా? సిఆర్ఐబి బ్లడ్ గ్రూప్ అనేది మనకి 2025లో కొత్తగా కనుగొనబడినటువంటి బ్లడ్ గ్రూప్ మనం చెప్పొచ్చు. ఎక్కడ కనుగొన్నారంటే కర్ణాటకలో కనుగొన్నారు. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఒక మహిళలో దీన్ని కనుగొనడం జరిగింది. ఇక్కడ సిఆర్ఐబి అంటే దీనికి 2 రకాల అబ్రివేషన్స్ అనేవి మనకి ప్రచారంలో ఉన్నాయి. సిఆర్ఐబి అంటే క్రోమోజోమ్ రీజియన్ ఐడెంటిఫైడ్ యాజ్ బ్లడ్ గ్రూప్, ఇది ఒకటి. నెక్స్ట్ క్రోమర్ ఇండియా బెంగళూరు అనేది ఇంకొక అబ్రివేషన్. ఓకేనా? సో సిఆర్ఐబి బ్లడ్ గ్రూప్ అనేది కర్ణాటకలో కోలార్ జిల్లాలో ఒక మహిళలో కొత్తగా కనుగొనబడినటువంటి అరుదైన రక్తవర్గంగా చెప్పొచ్చు. దీని యొక్క అబ్రివేషన్ ఏంటంటే క్రోమోజోమ్ రీజియన్ ఐడెంటిఫైడ్ యాజ్ బ్లడ్ గ్రూప్ లేదా క్రోమర్ ఇండియా బెంగళూరు అనేది మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. డిసెంబర్ 2025 నాటికి లైవ్ బ్లిట్జ్ చెస్ ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఉన్న గ్రాండ్ మాస్టర్ ఎవరు? విచ్ గ్రాండ్ మాస్టర్ ఈస్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద లైవ్ బ్లిట్జ్ చెస్ ర్యాంకింగ్ యాజ్ ఆఫ్ ఎర్లీ డిసెంబర్ 2025 అంటే మనకి అర్జున్ ఎరిగైసి మనకి డిసెంబర్ 2025 నాటికి లైవ్ బ్లిట్జ్ చెస్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి గ్రాండ్ మాస్టర్గా మనం చెప్పొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి 2025కి సంబంధించి జనవరి టు నవంబర్ వరకు 11 మంత్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పీడిఎఫ్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం 19 రూపీస్ మాత్రమే. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్లో కూడా దీని నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతున్నారు. ఒక ఎగ్జామ్లో మనకి దాదాపుగా 20 క్వశ్చన్స్లో దాదాపు 14 నుంచి 15 క్వశ్చన్స్ అనేవి ఒక్క పీడిఎఫ్ నుంచి రావడం జరిగింది. తప్పకుండా ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ట్రై చేయండి. ఈ పీడిఎఫ్ అనేది మన యాప్లో కేవలం 19 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. సో యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆస్ట్రా ఇందు 2025 సైనిక విన్యాసంలో భారత సైన్యం తరపున ఏ బెటాలియన్ పాల్గొంది? సో ఇక్కడ ఆస్ట్రా ఇందు అనగానే మనకు అర్థమైపోవాలి, ఆస్ట్రేలియాకి మరియు ఇండియాకి మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసం అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఈ సైనిక విన్యాసంలో భారతదేశం తరపున ఏ బెటాలియన్ పాల్గొన్నది అంటే మనకి ఇక్కడ గూర్ఖా రైఫిల్స్ అనే భారత సైన్యం పాల్గొన్నది. నెక్స్ట్ ఇది భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగేటటువంటి విన్యాసంగా చెప్పొచ్చు. ఓకేనా? సో భారత్ మరియు ఆస్ట్రేలియాల మధ్య జరిగే విన్యాసంగా చెప్పొచ్చు. ఎన్నో ఎడిషన్? 4th ఎడిషన్. ఇది ఎప్పుడు జరిగింది అంటే 2025లో అక్టోబర్లో ఆస్ట్రేలియాలోని పెర్త్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. మళ్ళీ అడిగండి ఈ క్వశ్చన్. అవినీతి అవగాహన సూచిక, ఇది 4th టైం అనుకుంటా దీని గురించి అడగడం. ఇది 4th టైం. మళ్ళీ అవినీతి అవగాహన సూచి లేదంటే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024లో అత్యంత తక్కువ అవినీతి ఉన్న దేశం ఏది? విచ్ కంట్రీ ఈజ్ ర్యాంక్డ్ యాజ్ ద లీస్ట్ కరప్షన్ ఇన్ ద కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024 అంటే మనకి డెన్మార్క్. ఓకేనా? సో డెన్మార్క్ అనేది మొదటి స్థానంలో ఉంది. డెన్మార్క్ తర్వాత ఎవరున్నారు అంటే ఫిన్లాండ్, రెండో స్థానంలో, మూడో స్థానంలో సింగపూర్ అనేది ఉంది. సో వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో భారత్ యొక్క ర్యాంక్ ఎంతంటే 96. నెక్స్ట్ అత్యంత అవినీతి కలిగినటువంటి దేశం ఏదంటే అత్యంత
అవినీతి కలిగినటువంటి దేశం ఏదంటే సౌత్ సుడాన్. సౌత్ సుడాన్ అనేది అత్యంత అవినీతి కలిగినటువంటి దేశంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పీడనం యొక్క ఎస్ఐ యూనిట్ ఏది? వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్ అంటే మనకి పాస్కల్. ఓకేనా. సో పీడనం యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే మనకి పాస్కల్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రైల్వే ఉద్యోగుల కోసం భారతీయ రైల్వే మరియు ఎస్బీఐ ఒప్పందం ప్రకారం ప్రమాదవశాత్తు మరణిస్తే ఎంత బీమా కవరేజ్ లభిస్తుంది? అకార్డింగ్ టు ద అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియన్ రైల్వేస్ అండ్ ఎస్బీఐ, వాట్ ఈస్ ద యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఫర్ ఎంప్లాయీస్ అంటే మనకి 1 crore రూపీస్ లభిస్తుంది. ఓకేనా. సో భారతీయ రైల్వే మరియు ఎస్బీఐ ఒప్పందం ప్రకారం వారి యొక్క బీమా సంబంధించి మనకి అతను కనుక ఆ వ్యక్తి కనుక చనిపోయినట్లయితే 1 కోటి రూపాయలు అతనికి బీమాగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, లోహం మరియు అలోహం మధ్య ఏ రకమైన బంధం ఏర్పడుతుంది? వాట్ టైప్ ఆఫ్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఏ మెటల్ అండ్ నాన్ మెటల్ అంటే అయానిక్ బాండ్ లేదా ఎలక్ట్రోవలెంట్ బాండ్ అంటాం. అయానిక బంధం లేదా అయానిక్ బాండ్ లేదా ఎలక్ట్రోవలెంట్ బాండ్ అనేది ఒక లోహము మరియు అలోహం మధ్య ఏర్పడుతుంది. ఇక్కడ లోహమేమో ఎలక్ట్రాన్లను డొనేట్ చేస్తుంది, అలోహమేమో ఎలక్ట్రాన్లని స్వీకరిస్తుంది. ఈ ఎలక్ట్రాన్స్ ని రెండుగా పంచుకోవడం వల్ల ఈ రెండింటి మధ్య అయానిక బంధం అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోడియం అనేది లోహం, నెక్స్ట్ సిఎల్ అనేది అలోహం. సో ఈ రెండు కలిసి అయానిక బంధాన్ని ఏర్పరుస్తాయి. ఇక్కడ సోడియం అనేది ఎలక్ట్రాన్లని డొనేట్ చేస్తుంది, అంటే లోహం అనేది ఎలక్ట్రాన్లని డొనేట్ చేస్తుంది. అంటే ఈ రెండింటి మధ్య స్థిర విద్యుత్ ఆకర్షణ బలం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, స్కిల్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తుంది? స్కిల్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తుంది? హౌ మెనీ నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ సెట్టింగ్ అప్ టు ప్రమోట్ స్కిల్లింగ్ అంటే మొత్తం 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తుంది. దేశం మొత్తం మీద ఎన్నిటిని ఏర్పాటు చేస్తుంది అంటే 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేస్తుంది. సో దీనికోసం 60,000 కోట్ల రూపాయలను ప్రకటించడం జరిగింది. సో ఎందుకోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారంటే ఐటీఐ విద్యా సంస్థలను ఆధునీకరించడంలో భాగంగా వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారని కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎంత బడ్జెట్తో వీటిని ఏర్పాటు చేస్తున్నారని కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చెట్టును గట్టిగా ఊపినప్పుడు ఎండిన ఆకులు రాలిపోవడం ఏ నియమానికి ఉదాహరణ? డ్రై లీవ్స్ ఫాలింగ్ ఆఫ్ వెన్ ఏ ట్రీ ఈజ్ షేకెన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ లా అంటే మనకి ఇక్కడ చూడండి ఇనర్షియా ఆఫ్ రెస్ట్ లేదా న్యూటన్స్ ఫస్ట్ లా, నిశ్చల జడత్వం లేదా న్యూటన్ యొక్క మొదటి గమన నియమంగా మనం చెప్తాము. సో ఇక్కడ చెట్టుని కనుక మనం ఊపినట్లయితే ఆకులు నిశ్చల స్థితిలో ఉంటాయి. ఓకేనా, ఆకులు నిశ్చల స్థితిలో ఉంటాయి. న్యూటన్ యొక్క జడత్వ నియమం ప్రకారం ఎప్పుడైనా కూడా సో చెట్టును ఊపినట్లయితే చెట్టు మాత్రమే కదులుతుంది, కానీ ఆకులు ఏం చేస్తాయంటే నిశ్చల స్థితిలో ఉండడానికి ట్రై చేస్తాయి. అందుకే ఆకులు అనేవి రాలిపోతాయి. ఇదే మనకి చెట్టుకు సంబంధించి న్యూటన్ యొక్క మొదటి నియమంగా మనం చెప్పొచ్చు. అంటే చెట్టును ఊపినప్పుడు చెట్టు యొక్క ఆకులు రాలడానికి సంబంధించి కూడా మనం న్యూటన్ యొక్క మొదటి నియమాన్ని అప్లై చేయొచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణం నుండి ఇనుమును ఏ లోహం విస్థాపన చేయగలదు? అంటే స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్ అన్నమాట. సో ఎప్పుడైనా కూడా ఒక రియాక్టివిటీ సిరీస్లో ఎప్పుడైనా కూడా పైన ఉన్నటువంటి ఒక లోహం యొక్క పైన ఉన్నటువంటి లోహాలు మాత్రమే కింద ఉన్నటువంటి లోహాన్ని మనకి స్థానభ్రంశం చేయగలవు. సో ఇప్పుడు చూడండి, Fe కంటే పైన ఉన్నది ఏంటి? జింక్ కదా. Fe కంటే పైన ఉన్నది జింక్. సో ఇక్కడ జింక్ అనేది Feని రీప్లేస్ చేస్తుంది. అంటే ఇక్కడ Fe కంటే జింక్ అనేది పైన ఉంది కాబట్టి సో పైన ఉన్నటువంటి లోహం అనేది కింద ఉన్నటువంటి లోహాన్ని రీప్లేస్ చేస్తుంది. సో చూడండి ఇక్కడ రియాక్షన్ ఏంటి? Zn plus FeSO4 అంటే జింక్ లోహం అనేది ఫెర్రస్ సల్ఫేట్ తో రియాక్షన్ జరిపినప్పుడు మనకి జింక్ సల్ఫేట్ వస్తుంది. అదేవిధంగా ఫెర్రస్ అనే మెటల్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జింక్ అనేది దేన్ని రీప్లేస్ చేసింది? Feని రీప్లేస్ చేసింది. ఎందుకంటే రియాక్టివిటీ సిరీస్లో Fe కంటే జింక్ అనేది పై వైపున ఉంటుంది కాబట్టి, ఓకేనా, సో అప్పర్ సైడ్ ఉంటుంది కాబట్టి అందుకే రీప్లేస్ చేయగలిగింది. అంటే Fe కంటే జింక్ అనేది పై వైపు ఉంది అంటే అర్థం ఏంటంటే జింక్ కి అత్యధిక చర్యాశీలత ఉంటుంది. ఎప్పుడైనా కూడా చూడండి,
పైవైపు ఉన్న వాటికి అత్యధిక చర్యాశీలత ఉంటుంది. సో ఎక్కువ చర్యాశీలత ఉంది కాబట్టే జింక్ అనేది Fe రీప్లేస్ చేయగలిగింది. సో వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇంగ్లీష్ ఛానల్ను ఈ దిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయ పారా స్విమ్మర్ ఎవరు? హూ బికేమ్ ద యంగెస్ట్ పారా స్విమ్మర్ ఇన్ ద వరల్డ్ టు క్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్ రీసెంట్లీ? అంటే జియా రాయ్ అనేటటువంటి మహిళ 16 సంవత్సరాల వయసులో ఇంగ్లీష్ ఛానల్ను ఈదడం జరిగింది. సో ఈమె ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 5 కేజీల ద్రవ్యరాశి గల వస్తువుపై 20 న్యూటన్ల బలం 4 సెకండ్ల పాటు పనిచేస్తే దాని తుది వేగం ఎంత? సో ఇక్కడ ప్రారంభ వేగం ఇచ్చారు, ఎంత ఇచ్చారు అంటే 0, ప్రారంభ వేగం 0. నెక్స్ట్ ఏమి ఇచ్చారు అంటే మాస్ ఇచ్చారు, ఎంత? 5 కేజీలు, మాస్ అనేది 5 కేజీలు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు? ఫోర్స్ ఇచ్చారు, ఎంత? మనకి 20 న్యూటన్లు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? టైం ఎంత? 4 సెకండ్లు. ఓకేనా. నెక్స్ట్ ఏం అడుగుతున్నారంటే తుది వేగం v అడుగుతున్నారు. సో తుది వేగం v u ప్లస్ ఏటీ కదా, సో ఇక్కడ మనకి u తెలుసు, నెక్స్ట్ t తెలుసు, ఓకేనా. vని కనుక్కోవాలి, కానీ ఏ తెలియదు కదా. సో ఏని కనుక్కోవాలంటే a F/m అవుతుంది, అంటే బలము బై ద్రవ్యరాశి, అంటే ఇక్కడ ఫోర్స్ బై మాస్ అవుతుంది. సో ఇక్కడ F అంటే మనకి F ma కదా, మనందరికీ తెలిసింది F ma కదా. సో ఏ కనుక్కోవాలంటే ఇక్కడ F/m అవుతుంది. సో ఇప్పుడు F తెలుసు, m తెలుసు, అంటే మనకి a 20 న్యూటన్స్ కదా F అంటే. నెక్స్ట్ మాస్ ఎంత? మనకి 5 కేజెస్, అంటే 5 1s 5 4s ఎంత అవుతుంది? అప్పుడు 4 అవుతుంది. a 4 అవుతుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ v 0 ప్లస్ నెక్స్ట్ 4 ఇంటూ నెక్స్ట్ 4, t అంటే 4 కదా. నెక్స్ట్ v ఏమవుతుంది? 16 అవుతుంది. v 16 అవుతుంది. 16 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది తుది వేగం అనేది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి దాదాపుగా ఇది 5th టైం అడగడం, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో కణాంగం కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెల్ ఆర్గానిలే? అంటే మనకి సైటోప్లాజం లేదా కణద్రవ్యం. సో ఇక్కడ చూడండి, మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టం కానివ్వండి, నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం కానివ్వండి, ఇవన్నీ కూడా కణాంగాలు, ఓకేనా. కణం లోపల ఉంటాయి కణాంగాలు. సో ఇక్కడ సైటోప్లాజం లేదా కణద్రవ్యం ఏంటంటే ఈ కణద్రవ్యంలోనే ఈ కణాంగాలు అనేవి ఉంటాయి. సో ఓకేనా. సో ఈ కణద్రవ్యం అనేది కణాంగం కాదు, ఒక ద్రవం మాత్రమే. సో ఈ కణద్రవ్యంలోనే మనకి కణాంగాలు అనేవి ఉంటాయి, ఓకేనా. కింది వాటిలో కణాంగం కానిది ఏదంటే సైటోప్లాజం లేదా మనకి కణద్రవ్యం అనేది కణాంగం కాదు. ఫ్రెండ్స్, మనకి ఏనా ట్యూటోరియల్స్ నుంచి అన్ని కోర్సెస్ని బెస్ట్ ఆఫర్స్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాప్ 250 కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి నవంబర్ వరకు 11 మంత్స్ కరెంట్ అఫైర్స్ కేవలం 19 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫుల్ వీడియో కోర్స్ కేవలం 499 రూపీస్, ఏపీ ఎస్ఐపీసీ ఫుల్ వీడియో కోర్స్ 399 రూపీస్, టీజీ ఎస్ఐపీసీ ఫుల్ వీడియో కోర్స్ ఓన్లీ 399 రూపీస్, ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఫుల్ వీడియో కోర్స్ 299 రూపీస్, టాప్ 20 గ్రాండ్ టెస్ట్ ఫర్ ఆర్ఆర్బీ గ్రూప్ టీ కేవలం 19 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కోర్సెస్ మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్ కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్ లో మరియు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ ని అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, శ్రేణి సంధానంలో నిరోధాలు కలిపినప్పుడు ఏది స్థిరంగా ఉంటుంది? శ్రేణి సంధానంలో నిరోధాలను కలిపినప్పుడు ఏది స్థిరంగా ఉంటుందంటే విద్యుత్ ప్రవాహం అనేది లేదా కరెంట్ అనేది స్థిరంగా ఉంటుంది. వోల్టేజ్ అనేది మారుతూ ఉంటుంది. అదే సమాంతర సంధానంలో కలిపినప్పుడు కరెంట్ అనేది మారుతూ ఉంటుంది. వోల్టేజ్ అనేది స్థిరంగా ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ధ్వని తీవ్రత ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ వాట్ ఫ్యాక్టర్? అంటే యాంప్లిట్యూడ్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ యాంప్లిట్యూడ్ కనుక పెరిగింది అనుకోండి, యాంప్లిట్యూడ్ అనేది పెరిగితే లౌడ్నెస్ అనేది పెరుగుతుంది. యాంప్లిట్యూడ్ పెరిగితే లౌడ్నెస్ అనేది పెరుగుతుంది. అంటే యాంప్లిట్యూడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లౌడ్నెస్ ఆఫ్ సౌండ్, ఓకేనా. సో అంటే ఇక్కడ కంపన పరిమితి పెరిగితే ధ్వని యొక్క తీవ్రత అనేది పెరుగుతుంది. కంపన పరిమితికి ఇక్కడ ధ్వని తీవ్రత అనేది అనులోమానుపాతంలో ఉంటుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ధ్వని తీవ్రత అనేది దేనిపై ఆధారపడుతుందంటే కంపన పరిమితి లేదా ఆంప్లిట్యూడ్ పైన ఆధారపడుతుంది. ఆంప్లిట్యూడ్ లేదా కంపన పరిమితి పెరిగినప్పుడు ధ్వని యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఓజోన్ ప్రమాదం భవిష్యత్తులో తీవ్రంగా ఉంటుందని ఏ సంస్థ హెచ్చరించింది? Which institute recently warned that ground level ozone pollution will increase significantly in the coming years? అంటే మనకి ఐఐటి కాన్పూర్.
ఐఐటి కాన్పూర్ అనేది ఓజోన్ ప్రమాదం భవిష్యత్తులో తీవ్రంగా ఉంటుందని హెచ్చరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నోటి pH విలువ ఎంతకంటే తగ్గితే దంతక్షయం ప్రారంభం అవుతుంది? టూత్ డికే స్టార్ట్స్ వెన్ ద pH ఆఫ్ ద మౌత్ ఫాల్స్ బిలో వాట్ వాల్యూ? అంటే 5.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి, pH వాల్యూ అనేది ఎప్పుడు కూడా 5.5 కంటే తగ్గుతుంది అనుకోండి, ఆల్రెడీ ఎసిడిక్ నేచర్ ఉంది. ఆల్రెడీ ఎసిడిక్ నేచర్ అంటే 7 కంటే తక్కువ ఉంటే మనం ఏమంటాం? ఎసిడిక్ నేచర్ అంటాం. ఎసిడిక్ నేచర్ అంటాం. సో ఇంకా తగ్గితే ఎసిడిక్ నేచర్ అనేది పెరుగుతుంది. ఇంకా తగ్గితే ఎసిడిక్ లేదా ఆమ్ల స్వభావం అనేది పెరుగుతుంది. ఆమ్ల స్వభావం అనేది పెరిగినట్లయితే దంతాలపై ఉన్నటువంటి ఎనామిల్ అనేది కరిగిపోతుంది. ఎనామిల్ అనేది కరిగిపోయి మనకి క్యావిటీస్ అనేవి వస్తాయి. అంటే దంతక్షయం అనేది పెరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. pH విలువ అనేది ఎంతకంటే తగ్గితే దంతక్షయం అనేది పెరుగుతుంది అంటే 5.5 కంటే తగ్గితే దంతక్షయం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక చీతాకోక చిలుక పువ్వుల మకరందాన్ని తాగుతుంది, ఒక ఉడత గింజలను తింటుంది. ఇవి ఏ రకమైన జీవులు? ఒక చీతాకోక చిలుక ఏం చేస్తుంది? పువ్వుల మకరందాన్ని తాగుతుంది. ఈ మకరందం ఎక్కడి నుంచి వస్తుందంటే పువ్వుల నుంచి వస్తుంది. పువ్వులు ఎక్కడ ఉంటాయి? మొక్కలలో ఉంటాయి. ఓకేనా? మొక్కల యొక్క భాగాలు. పువ్వులు అనేవి మొక్కల యొక్క భాగాలు. నెక్స్ట్ ఉడత ఏం తింటుందంటే గింజలను తింటుంది. ఉడత గింజలను తింటుంది. అంటే గింజలు ఎక్కడి నుంచి వస్తాయి? మొక్కల నుంచి వస్తాయి. అంటే మొక్కల నుంచి వచ్చే వాటిని తినే వాటిని మనం ఏమంటాం? శాకాహారులు అంటాం. ఓకేనా? శాకాహారులు అంటాం. శాకాహారులు తినే వాటిని మాంసాహారులు అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ అనేది శాకాహారులు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, బ్యాటరీ సెల్ యొక్క సరైన సింబల్ ఏమిటి? వాట్ ఈస్ ద కరెక్ట్ ఎలక్ట్రిక్ సింబల్ ఫర్ ఏ బ్యాటరీ? అంటే మనకి ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ ఉంటాయి. 2 ప్యారలల్ లైన్స్ అనేవి ఉంటాయి. ఒకటేమో లాంగ్ లైన్ ఉంటుంది, ఒకటేమో షార్ట్ లైన్ ఉంటుంది. ఇక్కడ లాంగ్ లైన్ ఏమో ప్లస్ ఛార్జ్ని సూచిస్తుంది. నెక్స్ట్ షార్ట్ లైన్ ఏమో మైనస్ ఛార్జ్ని సూచిస్తుంది. దీనంతా కలిపి మనం ఒక సెల్ అంటాం. ఓకేనా? దీనంతా కలిపి ఒక సెల్ అంటాం. సో ఇలాంటివి నెంబర్ ఆఫ్ సెల్స్ కలిసి మనకి ఏం ఏర్పడుతుందంటే బ్యాటరీ అనేది ఏర్పడుతుంది. నెంబర్ ఆఫ్ సెల్స్ కలిసి ఏం ఏర్పడుతుంది? మనకి బ్యాటరీ అనేది ఏర్పడుతుంది. బ్యాటరీ అనేది ఏర్పడుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాసెక్టమీలో ఏ భాగాన్ని కట్ చేస్తారు? ఇన్ వాసెక్టమీ విచ్ పార్ట్ ఈస్ కట్ ఆర్ బ్లాక్డ్? అంటే మనకి శుక్రవాహికను కట్ చేస్తారు. ఇక్కడ మనకి కుటుంబ నియంత్రణకు సంబంధించి పురుషుల్లో చేసినటువంటి ఆపరేషన్ మనం ఏమంటాం? వాసెక్టమీ అంటాం. అదే స్త్రీలలో చేసేదాన్ని ఏమంటాం? ట్యూబెక్టమీ అంటాం. ట్యూబెక్టమీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పురుషుల్లోనేమో వాసెక్టమీ, స్త్రీలోనేమో మనకి ట్యూబెక్టమీ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక విద్యార్థికి బ్లాక్ బోర్డ్ సరిగా కనిపించదు కానీ నోట్స్ క్లియర్గా కనిపిస్తుంది. అతనికి ఉన్న దృష్టిలోపం ఏమిటి? సో అంటే బ్లాక్ బోర్డ్ ఎక్కడ ఉంటుంది? దూరంగా ఉంటుంది. నెక్స్ట్ నోట్స్ అనేది ఎక్కడ ఉంది? దగ్గరగా ఉంది. ఇక్కడ దూరంగా ఉన్నటువంటి వస్తువులు మసకగా కనిపిస్తున్నాయి. అదే దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఓకేనా? దూరంగా ఉన్న వస్తువులు మసకగా కనిపించి దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు క్లియర్గా కనిపిస్తే దాన్ని ఏమంటామంటే మయోపియా లేదా నియర్ సైటెడ్నెస్ అంటాం. ఓకే, లేదా దాన్నే హ్రస్వ దృష్టి అని కూడా అంటాం. ఈ లోపాన్ని సరి చేయడానికి ఏ కటకాన్ని వాడతామంటే పుటాకార కటకాన్ని వాడతాం లేదా కన్కేవ్ లెన్స్ ని వాడతాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఐసోబార్ల యొక్క ధర్మం ఏమిటి? వాట్ ఈస్ ప్రాపర్టీ ఆఫ్ ఐసోబార్ల యొక్క ధర్మం ఏమిటి లేదా వాట్ ఈస్ ప్రాపర్టీ ఆఫ్ ఐసోబార్స్ అంటే మనకి ఇక్కడ ఐసోబార్స్ లో సేమ్ మాస్ నెంబర్ ఉంటుంది, డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటుంది. చాలా సార్లు అడిగింది. సో ఇలా రిపీటెడ్ గా అడుగుతున్నారు. ఓకేనా? సో ఐసోటోప్స్ కానివ్వండి, నెక్స్ట్ ఐసోబార్స్ చాలా సార్లు అడుగుతున్నారు. ఐసోబార్స్. సో ఇక్కడ ఐసోటోప్స్ అంటే ఏంటి? పరమాణు సంఖ్య అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ అటామిక్ నెంబర్. ఐసోటోప్స్ అంటే ఏంటంటే ఇక్కడ అటామిక్ నెంబర్ లేదా పరమాణు సంఖ్య అనేది సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ద్రవ్యరాశి సంఖ్య లేదా మాస్ నెంబర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. వాటిని మనం ఐసోటోప్స్ అంటాం. నెక్స్ట్ ఐసోబార్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ అటామిక్ నెంబర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. క్వైట్ ఆపోజిట్. అటామిక్ నెంబర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ మాస్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగింది. నాకు తెలిసి ఇది అయిపోయేసరికి మనకి ఎగ్జామ్స్ అయిపోయేసరికి ఇంకొక 10 సార్లు అయినా అడగవచ్చు.
గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, జనవరి 2025లో గంగా నదిలో పడవ మునిగిన సంఘటనలు ఎక్కడ జరిగాయి అంటే బీహార్ మరియు ఉత్తరప్రదేశ్లో జరిగాయి. బీహార్లోని కతిహార్లో జరిగాయి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2023 నాటికి ఏ కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధిక వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి? 2023 నాటికి అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో అత్యధిక వన్యప్రాణి కేంద్రాలు ఉన్నాయి. మరి రాష్ట్రాల విషయానికి వచ్చినప్పుడు మధ్యప్రదేశ్లో అత్యధికంగా నేషనల్ పార్కులనే ఉన్నాయి లేదా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల విషయానికి వచ్చినప్పుడు అండమాన్ నికోబార్ దీవులో అత్యధికంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉంటే, అదే రాష్ట్రాల విషయానికి వచ్చినప్పుడు మధ్యప్రదేశ్లో ఎక్కువగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు లేదా నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎర్ర రక్త కణాల ఆకారం ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే మనకి బైకాన్కేవ్ డిస్క్ లేదా దీపుటాకార బిల్లలుగా ఉంటాయి. ఓకేనా, బైకాన్కేవ్ డిస్క్ లేదా దీపుటాకార బిల్లల ఆకారాన్ని కలిగి ఉంటాయి. సో ఈ ఆకారాన్ని కలిగి ఉండడం వల్ల రక్తనాళాల్లో ఇవి సులభంగా ప్రయాణించగలుగుతాయి. సో ఓకేనా, ఈ ఆకారం ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రక్తనాళాల ద్వారా సులభంగా ప్రయాణించగలుగుతాయి. ఓకేనా. సో నెక్స్ట్, ఆక్సిజన్ రవాణాకు అత్యధిక ఉపరితల వైశాల్యం అనేది వీటికి కలుగుతుంది. ఓకేనా. సో ఎర్ర రక్త కణాలు అనేవి ఏ ఆకారంలో ఉంటాయంటే బైకాన్కేవ్ డిస్క్ ఆకారంలో ఉంటాయి లేదా దీపుటాకార బిల్లల ఆకారంలో ఉంటాయి. సో ఈ ఆకారం అనేది ఉండడం వల్ల మనకి రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటేమో రక్తనాళాల్లో ఇవి సులభంగా మూవ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఆక్సిజన్ ని ఎక్కువగా ఇవి తీసుకెళ్ళగలుగుతాయి. అంటే ఆక్సిజన్ అనేది బైండ్ అవ్వడానికి ఎక్కువ ఉపరితల వైశాల్యం అనేది దానికి లభిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, హైడ్రాలో ఏ రకమైన ప్రత్యుత్పత్తి జరుగుతుంది? వాట్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ అక్యూస్ ఇన్ హైడ్రా అంటే మనకి అసెక్సువల్ రిప్రొడక్షన్ లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. దీన్నే క్వారకీభవనం కానివ్వండి లేదా బడ్డింగ్ అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే తల్లి శరీరం నుండి చిన్న చిన్న మొగ్గలు అనేవి విడిపోతాయి. ఆ మొగ్గలు తిరిగి పూర్తి జీవిగా ఏర్పడతాయి. సో దాన్నే మనం ఏమంటామంటే క్వారకీభవనం లేదా బడ్డింగ్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మొక్కలలో ప్రత్యుత్పత్తి జరిగే సరైన క్రమం ఏది? వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ ప్లాంట్స్ అంటే ఫస్ట్ మనకి పాలినేషన్ జరుగుతుంది, తర్వాత ఫెర్టిలైజేషన్ జరుగుతుంది, తర్వాత ఎంబ్రియో అనేది ఏర్పడుతుంది, తర్వాత సీడింగ్ అనేది అంటే మొలకెత్తడం అనేది జరుగుతుంది. ఫస్ట్ పరాగ సంపర్కం, తర్వాత ఫలదీకరణం, తర్వాత పిండం ఏర్పడడం, తర్వాత మొలకెత్తడం. సో ఇది మనకి మొక్కల్లో జరిగేటటువంటి ప్రత్యుత్పత్తి యొక్క సరైన క్రమంగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. మే 2025లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో కొత్త సభ్య దేశంగా ఏది చేరింది? విచ్ కంట్రీ బికేమ్ ఏ న్యూ మెంబర్ ఆఫ్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్ మే 2025 అంటే అల్జీరియా అనేది ఎన్డిబి నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ దేనికి సంబంధించింది? బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి ఎన్డిబి బ్యాంకులో అల్జీరియా అనేది కొత్త సభ్య దేశంగా చేరింది. ఎన్నవ సభ్య దేశంగా? 9వ సభ్య దేశంగా చేరింది. సో ఎన్డిబికి సంబంధించి మనం ఫ్యాక్ట్స్ కనుక చూసినట్లయితే, సో ఎన్డిబి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దీన్నే మనం బ్రిక్స్ బ్యాంక్ గా కూడా పిలుస్తాం. ఎప్పుడు స్థాపించారంటే 2014లో బ్రెజిల్లో జరిగినటువంటి 6వ బ్రిక్స్ సమావేశంలో ఫోర్టలేజా అనేటటువంటి ఒప్పందం ద్వారా ఈ బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2015లో అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే షాంఘైలో ఉంది, చైనాలోని షాంఘైలో ఉంది. నెక్స్ట్ మొదటి అధ్యక్షుడు ఎవరు ఈ బ్యాంక్ అంటే కేవి కామత్. మన భారతదేశం నుండి మొదటి అధ్యక్షుడు ఎవరంటే కేవి కామత్ గారు. నెక్స్ట్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే డిల్మా రౌసఫ్. అధ్యక్షురాలు ఎవరంటే డిల్మా రౌసఫ్. ఏ దేశానికి చెందినటువంటి మహిళ అంటే మనకి బ్రెజిల్కి చెందినటువంటి మహిళగా చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే సభ్య దేశాలలో మరియు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం. దీని యొక్క అధీకృత మూలధనం ఎంత అంటే కార్పస్ ఫండ్ ఎంత అంటే మనకి $100 బిలియన్. ఓకేనా. ఇవి మనకి డిసెంబర్ 10th ఫస్ట్ షిఫ్ట్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వీడియో అనేది వెంటనే వస్తుంది. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.